బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు అనే మాట రాయబడి ఉంది. వర్ధిల్లుట అనేటువంటి మాట మనందరికీ ఇష్టమైనదే. దేవుని యొక్క సముఖములో మనము వర్ధిల్లాలి, ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు వర్ధిల్లాలి. దేవుని యొక్క మందిరములో నాటబడిన వారే వారు వర్ధిల్లుదురు అనే మాట కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది. మనకి 92వ కీర్తన 13వ వచనం. అసలు వర్ధిల్లుట అంటే ఏంటి, ఎలా వర్ధిల్లుతాము, ఎలా ఆశీర్వదింపబడతాము అని ఆలోచన చేసినప్పుడు, అంటే మనము ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లేదు అని యోహాను పత్రికలో మనకు రాయబడి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మలో మనం అనుదినము కూడా ఎదిగినప్పుడు, దేవుని యొక్క ఆత్మచేత మనం అనుదినము నింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతిదినము కూడా ఆనందిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలలో కూడా మనము వర్ధిల్లుతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అనుదినము మీరు వాక్యం చదువుకుంటున్నారా? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేసుకుంటారో వాళ్ళు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీటి ఓరన నాటబడి ఉంటారు అని రాయబడి ఉంది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో. మరి మీరు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? ఎందుకంటే మనం వర్ధిల్లాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ లోకంలో ఆశీర్వదింపబడడానికి, వర్ధిల్లడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. కానీ మనల్ని వర్ధిల్లింప చేసేవాడు దేవుడే. ఆయన మనల్ని గొప్ప చేస్తాడు, ఆయన మనం వర్ధిల్లేటట్లు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి, ఆత్మలో వర్ధిల్లాలి. మనం 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా ప్రేమలో వర్ధిల్లాలి అనే మాట రాయబడి ఉంది. చాలామందికి ఈ రోజుల్లో ప్రేమ లేదు. పెండింట్లు చేసుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు కదా, అది ఒక కమర్షియల్గా నీది జీతం ఎంత, నా జీతం ఎంత, నువ్వేంటి నువ్వేంటి, నువ్వెంత అనేటువంటి ఏదో ఒక డీల్ లాగా వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండడం లేదు. కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. దైవిక ప్రేమ కలిగిన వారు వర్ధిల్లుతారు అని రాయబడి ఉంది. మనుషులలో ప్రేమ ఉండాలండి. ప్రేమ అనేది దేవుని యొక్క లక్షణం. మన దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అనే మాట మనందరికీ తెలిసిన విషయమే. ప్రేమించాలి, దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమ కలిగిన వారై ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి, లేకపోతే ఆ ఇల్లు నరకంలాగా ఉంటుంది. ఆ ఇంట్లో గొడవలు వస్తాయి, ఆ ఇంట్లో గందరగోళం ఉంటుంది. ప్రేమ లేకుండా ఇద్దరు కలిసి సమ్మతించి నడవడం చాలా కష్టం. కాబట్టి దేవుని ప్రేమ ఎక్కడైతే ఉందో వాళ్ళ ఇంట్లో వర్ధిల్లుట ఉంటుంది. బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, పొరుగువారిని ప్రేమించుటలో, సంఘాన్ని ప్రేమించుటలో, మనము ఒకరికొకరు సహోదరులను ప్రేమించుటలో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతామో అన్ని విషయాలలో కూడా మనం వర్ధిల్లుతాం. ప్రభువా నీ ప్రేమను నాలో ఉంచండి ప్రభువా అని అడగాలి మనం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయబడి ఉంది కదండి. మనకి ఎన్ని కృపావరాలు కలిగినా, ఎన్ని ఆధిక్యతలున్నా, ఎంత దేవుని కొరకు సేవ చేసినా, ఎలాంటి భాషలతో మాట్లాడినా, కాల్చడానికి శరీరమే ఇచ్చివేసినా ప్రేమ లేని వాళ్ళమైతే మనం వ్యర్థులమైపోతాం. ఎవరి గురించి అయినా ఒకరి గురించి మనం ప్రార్థన చేయాలంటే వాళ్ళ మీద మనకి దైవిక ప్రేమ ఉండాలి, వాళ్ళ మీద మనకి కనికరం ఉండాలి. మంచి సమరయుడు స్టోరీ చూస్తాం కదా, దాంట్లో కూడా దేవుని యొక్క ప్రేమ చెప్పునే సమరయుడు అక్కడ అతనికి ఒక ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని తీసుకుని వెళ్ళి పూటకోళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంచి అతన్ని బాగు చేసి అతని కోసం డబ్బులు పెట్టాడు. కారణం ఏంటంటే పొరుగువాడిని ప్రేమించుట అనేటువంటి కాన్సెప్ట్. మరి ఈరోజు దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వర్ధిల్లుతారు అని రాయబడి ఉంది. ఇంకా తర్వాత అదే 28వ అధ్యాయము సామెతల గ్రంథంలో 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని ఉంది. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. అతిక్రమములు దాచిపెట్టకూడదు మనం. మొదటిది దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే వర్ధిల్లుతాం. తరువాత దేవుని యొక్క ఆత్మ సహాయంతో అనుదినము దేవుని ఆత్మతో మనము నింపబడుట ద్వారా వర్ధిల్లుతాం. ఇక ఈ మూడవది ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం వర్ధిల్లాలి అని అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత అతిక్రమాలు ఒప్పుకోవాలి.
ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకొనుడి అనే మాట కూడా ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం అతిక్రమాలు చేశామో ఒప్పుకొని విడిచిపెడితే మనం వర్ధిల్లుతాము అని రాయబడి ఉంది. చాలామంది ఈ రోజుల్లో కన్ఫెస్ చేసుకుంటున్నారు, అవునయ్యా మేము తప్పు చేశామని కన్ఫెస్ చేసుకుంటున్నారు. కానీ కన్ఫెస్ చేసుకున్న తర్వాత తిరిగి మరలా అదే తప్పు చేస్తూ ఉన్నారు. ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుని మరలా తిరిగి అదే తప్పిదంలోని వాళ్ళు పడిపోతున్నారు. దావీదు తన జీవిత కాలంలో ఒకసారి తప్పు చేశాడు నిజమే, తరువాత దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు నిజమే, తరువాత తన బ్రతుకు దినములన్నీ బ్రతుకున్నంత కాలమంతా కూడా మరి ఎప్పుడు కూడా మరలా ఆ తప్పు చేయలేదంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దావీదుని చాలా వర్ధిల్లింప చేశాడు, చాలా ఆశీర్వదించాడు. దావీదు ఇది సరిపోకపోతే నేను ఇంకా నీకు ఇస్తా, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం అతిక్రమములను దాచిపెట్టుకోవద్దు. ఎవరైనా ఏదైనా తప్పిదాలు చేస్తే, పొరపాట్లు చేస్తే, పొరపాట్లో ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. నీవు వర్ధిల్లకపోవడానికి ఇది ఒక కారణం, ఇది తెలుసుకోవాలి. ఈరోజు నీవు ఎందుకు వర్ధిల్లట్లేదు, మీ వ్యాపారం ఎందుకు వర్ధిల్లట్లేదు, నీ ఉద్యోగంలో ఎందుకు నీవు వర్ధిల్లట్లేదు, మీ ఇల్లు ఎందుకు వర్ధిల్లట్లేదు, దేవుని యొక్క మందిరములో నాటబడిన వారమై మనమందరము వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మందిరములో కూడా క్రమముగా మందిరానికి వెళుతూ నాటబడే అనుభవం చాలా ప్రాముఖ్యమైనదండి. మరి మీరందరూ దేవుని మందిరంలో నాటబడ్డారా? మనం యెహోవా నాటిన చెట్లమి అని పేరుంది కదా మనకి. మీరు నాటబడ్డారా? చాలామంది ఇక్కడ ఒక వారం, ఇంకో చోట ఒక వారం, ఇంకో చోట ఒక వారం, ఇంకో చోట ఒక వారం అలా వెళుతూ ఉంటారు. నాటబడలేని చెట్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. దాన్ని నాటలేదండి, కానీ వేర్లకు నీళ్ళు వేస్తూ ఉన్నారు. భూమిలో అది నాటబడలేదు, వేరు మీద మాత్రం నీళ్లు వేస్తూ ఉన్నారు. అది బ్రతుకుతుందా? ఒకసారి చెప్పాలి మీరు. ఒక చోట స్థిరముగా నాటబడిన వారైతే, యెహోవా మందిర ఆవరణంలో మీరు నాటబడిన వారైతే మీరు వర్ధిల్లుతారు అని రాయబడి ఉంది. ఒక సంఘములో మీరు నాటబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక సంఘ క్రమములో ఎదగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రమ పద్ధతిలో నీ భక్తి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉంటే మీరు క్రమముగా వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మీరు అతిక్రమాలు ఒప్పుకున్నారా? తప్పిపోయినటువంటి కుమారుడు వృత్తాంతం చూస్తాం మనం లూకా సువార్తలో. ఒక కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టేసి దుర్వ్యాపారం చేశాడంట. దూరదేశం వెళ్ళాడు. బాగుంటుంది వ్యాపారం అనుకున్నాడు ఆయన. తెలీదు, యవ్వనస్తుడు, యవ్వన రక్తం. వాళ్ళు అనుకుంటారు, ఇదిగో మా నాన్న నాకు వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం లేదు, ఎంత అడిగినా ఇవ్వడం లేదు, లేకపోతే నేను ఎప్పుడో ఎదిగేవాడిని అని కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. మా నాన్నగారు ఈ కోర్సు నాకు చదివించలేదండి, లేదంటే నేను ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఇక్కడున్నారు, అక్కడున్నారని చెప్తూ ఉంటారు. అంటే నా తండ్రి అప్పుడు నాకు ఈ పెట్టుబడి పెట్టలేదు అని అంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఎంత ఉందో, తండ్రి ఎందుకు ఇవ్వలేదు, తండ్రి యొక్క ఆలోచన ఏమై ఉందో, అసలు ఇంట్లో పరిస్థితులు ఏమై ఉందో మీకు అర్థం కావట్లేదు. ఓకే, తనకి రావాల్సిన ఆస్తి ఇవ్వమని అడిగినప్పుడు ఇంకా తండ్రి ఏం చేసేది లేక ఆస్తిలో భాగం ఇచ్చి పంపించాడు యవ్వనస్తుడిని. వీడు వెళ్ళాడు, వాడు అనుకున్నట్టే వ్యాపారం పెట్టాడు, వాడు అనుకున్నట్టు పెట్టాడు. తండ్రి వద్దని వారించి ఉంటాడు, అన్న వద్దని వారించి ఉంటాడు, అయినా సరే వినలేదు, వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, అంతా నష్టపరుచుకున్నాడు. తినడానికి కూడా తిండి లేదు, చాలా దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. వర్ధిల్లడం కాదు కదా, అతని జీవితం అంతా కూడా నేల మీద పడి ఉంది. ఆ సమయంలో అతను అనుకుంటున్నాడు, నేను నా యొక్క దేవునికి, నా యొక్క తండ్రికి, పరలోకానికి విరోధంగా తప్పిదం చేశాను. నేను ఇలా చెప్తాను ఇంటికి వెళ్ళి, అయ్యా నీకు పరలోకానికి దేవునికి విరోధముగా నేను తప్పు చేశాను, నా అతిక్రమాలు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించి నన్ను దీవించు అని. నా తండ్రి ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నా సరే పర్వాలేదని, నా అతిక్రమాలు ఇదిగో ఇవే నేను ఒప్పుకుంటానని ఇంటికి వెళ్ళాడండి ఆయన. ఎప్పుడైతే తన అతిక్రమాన్ని ఇలా ఒప్పుకున్నాడు, పరలోకానికిని తన తండ్రికిని విరోధముగా నేను పాపము చేశాను, మరెప్పుడు అలాంటి పాపం నేను చేయనని అతను అతిక్రమాన్ని ఒప్పుకున్నాడో వెంటనే పోగొట్టుకున్న సమస్తము అతడు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మీ తప్పిదాలు ఒప్పుకున్నారా? మీ పాపాలు విడిచిపెట్టారా? ఎందుకు మా ఇంట్లో ఇవి జరగడం లేదు, ఎందుకు మా ఇంట్లో ఇంకా ఈ శోధన, ఎందుకు మాకు వర్ధిల్లుట అనేది లేదు, చాలా నిస్సారంగా ఉంటుంది ఇల్లు అంటే, ఎక్కడో ఏదో ఒక మూలన ఏది తప్పిదం మిగిలిపోయిందేమో ఒకసారి పరిశీలన చేసుకుంటారా? నెహెమ్యా గోడలు కట్టించడానికి, యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి వచ్చినప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి,
ఎందుకు ఈ దిగజారుడుతనం ఉంది? ఎందుకు ఈ పరిస్థితులలో ఎంత భయంకరమైనటువంటి గోడలు పడద్రోయబడి కాల్చబడిన స్థితిలో ఉన్నాయి? దీనికి కారణం ఏంటి అని తగులబడి ఆలోచించినప్పుడు పితరుల దోషం, ఇశ్రాయేలీయుల పాపం, దేవునికి విరోధంగా వారు చేసిన హేయమైన క్రియలు కనబడ్డాయి. అప్పుడు నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా మా అతిక్రమాలు మన్నించండి, మా పితరుల పాపములు క్షమించండి, మేము తప్పు చేసిన వారము మన్నించండి. ఎజ్రా గ్రంథంలో చూస్తారు మీరు, వారందరూ చెప్తారు, అయ్యా మా అతిక్రమాలు మన్నించండి, మేము తప్పు చేసిన వారము క్షమించండి, మమ్మలను మన్నించి ఇదిగో మేము మా పాపాలను విసర్జిస్తున్నాం, అతిక్రమాలు ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించి మమ్మల్ని వర్ధిల్లింప చేయండి అని ప్రార్థనలు చేసుకున్నారు. నెహెమ్యా అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత చేసిన రెండవ పని ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అంతా రాత్రంతా తిరిగి చూశాడండి. మరి మీరు కూడా ఇదిగో ఈ ఆశీర్వాదం నా ఇంట్లోనికి రాకుండా, నేను వర్ధిల్లకుండా, నేను దేవుని మందిరంలో నాటబడకుండా, నేను దేవుని యొక్క సన్నిధానములో ఎదగకుండా, మా వ్యాపారాలు ఆశీర్వదింపబడకుండా, మా ఇంట్లో ఉన్న పరిస్థితులలో ఆశీర్వాదం రాకుండా ఏ అతిక్రమము నాకు అడ్డొస్తుంది అని పరిశీలన చేసుకున్నారా మీరు? ఎప్పుడైనా ఒక రాత్రి కూర్చొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి, అయ్యా దీనికి కారణం ఏంటో ఒక్కసారి తెలియచెప్పండి అని పరిశీలించుకున్నారా? మరి ఈరోజు నెహెమ్యాలాగా పరిశీలించుకోవాలి, పరిస్థితులను చూడాలి, తప్పిదాలు ఒప్పుకోవాలి, అతిక్రమాలు విడిచిపెట్టాలి, దేవుని ప్రేమ మనలో పోయమని అడగాలండి. చార్లెస్ ఫిన్నీ అనేటువంటి దైవజనుడు ప్రతిరోజు ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమంది గుంపుగా స్త్రీలందరూ ఒక చెట్ల కింద కూర్చొని చెట్ల పొదలలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవారట. వాళ్ళని చూసినప్పుడు ఫిన్నీకి నవ్వొచ్చేదంట. ఎందుకంటే ఈ చెట్టు కిందే దేవుడు ఉంటాడా, ఈ చెట్టు కింద ఏంటి ప్రార్థన చేసుకుంటున్నారు వీళ్ళు అని నవ్వొచ్చేదంట ఆయనకి. నవ్వుతూ ఉండేవాడు, నవ్వుకునేవాడు. ఆయన వాక్యం చదవాలని చాలా ఇష్టం, వాక్యం చదివేవాడు, కానీ అందరూ చూస్తున్నప్పుడు కాదు, అదొక చిన్నతనం కింద భావించేవాడంట ఆయన. ఒకరోజు ఆయన మార్గము గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్త్రీలు అక్కడ లేరు. ఇక్కడే ఎందుకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆ స్థలములోనికి వెళ్ళి మోకరించి ప్రభువా అన్నాడంట. అనినప్పుడు అతని మీద ఒక రకమైన అభిషేకపు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ కృమ్మరించబడిందంట. అది ఏం ఆత్మ అంటే దేవుని యొక్క ప్రేమ ఆత్మ అంట. హల్లెలూయా. అతడు దానిని అనుభవిస్తున్నప్పుడు కేకలు వేశాడంట, పెద్ద పెద్దగా కేకలు వేసి కన్నీరు విడిచి, అయ్యా నీ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకొంచెం ఎక్కువైతే నేను చచ్చిపోతానేమో, ఆపవా అని అడిగాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అంత బలమైనది, దేవుని ప్రేమ అంత బలీయమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంటే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. ఈరోజు అడుగుతారా, అయ్యా నీ ప్రేమను నాలో పోయు దేవా అని అడగాలి. మనము దేవుని యొక్క ప్రేమ కలిగిన వాళ్ళమైతే మన ఇల్లు ఆశీర్వదింపబడుతుందండి, మన బిడ్డలు ఆశీర్వదింపబడతారు, మన యొక్క భర్త ఆశీర్వదింపబడతాడు, భార్య ఆశీర్వదింపబడుతుంది, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, జనరేషన్స్ ఆశీర్వదింపబడతాయి. కాబట్టి దేవుని ప్రేమ నాలో ఉండాలని అడగండి. దేవుని ఆత్మ నాలోనికి వచ్చి ప్రతిదినము నా ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అడగండి. మూడవదిగా అతిక్రమాలు ఒప్పుకోండి. ఈ కొన్ని విషయాలని మీరు సరి చేసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము వర్ధిల్లుతాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు, సర్వశరీరులకు దేవుడానికి వందనాలయ్యా. మీ ప్రేమను మాలో పోయండి ప్రభువ, నీ ఆత్మను మాలో ఉంచండి అయ్యా. నీ జీవముతో మమ్మల్ని నింపండి. జీవము కలిగిన దేవుని మందిరములో ప్రతి ఒక్కరూ నాటబడి క్రమముగా ఎదగడానికి అవసరమైన కృప వినుచున్న వారందరికీ దయచేయమని, సారము గల స్థలాలలో బిడ్డలు నాటబడ్డానికి సహాయం చేయమని, నీ కృపగల హస్తానికి వినిన వారిని అప్పగించుకుంటూ వాళ్ళ జీవితంలో వర్ధిల్లుట అనే ఆశీర్వాదము వారి ఇంట్లోనికి రావడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.